ఓం శ్రీరామచంద్రాయ నమః. ఈ అధ్యాయంలో సీతారామ కళ్యాణం గురించి తెలుసుకుందాం. శ్రీ వశిష్ఠ విశ్వామిత్రుల వారి వద్ద సెలవునందుకున్న వారై శ్రీ దశరథ జనక మహారాజులు మిక్కిలి ఆనందముతో నేగిన వారై వివాహమునకు కావలసిన ఏర్పాటులన్నీ అతి త్వరితముగా గావించిరి. మిథిలా నగరమంతయు ఆకాశం బంటుచున్నవో అనున్నట్లు చలువ పందిళ్లు వెలసెను. ముత్యాల కూర్పులతోడను పలు రకములగు పుష్పగుచ్ఛములతోడను రకరకాల పూలదండలతోడను పందిళ్ళు అతి శోభాయమానముగా కన్పట్టుచుండెను. నానా దేశముల నుండి బ్రాహ్మణులు, గాయకులు, పౌరోహితులు, నాట్యాచారులు మరియు ఋషి ముని తాపసోత్తములాదిగా క్రిక్కిరిసి ఉండేరి. బ్రాహ్మణోత్తములు వేద పారాయణము చేయుచుండగా, మునిగణములు వేదమంత్రములు పఠించుచుండగా, స్త్రీలు గానములు నృత్యములు సలుపుచుండగా, ఇంకా అనేక వేడుకలతో దీప్యమానముగా వెలయుచుండెను. రత్న ముత్య వజ్ర వైఢూర్య మరకత మాణిక్య నీల గోమేధికములన్నీయు పందిళ్లలో అలంకరణ చేయగా కన్నులు మిరుమిట్లు గొలుపుచు అతి శోభాయమానముగా ఉండెను. కళ్యాణ మండపమునందు ముని తపసోత్తమ వేద బ్రాహ్మణ సహితముగా వేద మంత్రోచ్చారణచే అగ్ని ప్రజ్వలించి వేద పారాయణ చేయుచున్నట్టి వేళ శ్రీ దశరథుల వారు తన యొక్క 4 కుమారులను సర్వభూషణాలంకృతులుగా చేసి పెండ్లి కుమారులం గావించుకుని శ్రీ వశిష్ఠ విశ్వామిత్ర కాశ్యప మార్కండేయ ఋష్యశృంగ భృగు కాత్యాయ మొదలగు మహాత్ములు వెంటరాగా కళ్యాణ మండపమున కరుదించెను. శ్రీ జనక కుశాధ్వజ మహారాజులను వారి కుమార్తెలను సర్వభూషణాలంకృతురాండ్రుగా అలంకరించుకొని పెండ్లి కుమార్తెలుగా చేసుకుని పేరంటాండ్రు చెలికత్తెలకు తదితర స్త్రీగణములు వెంటరాగా కళ్యాణ మండపమునకు చెనదించిరి. అందరూ యాగశాలకు ప్రవేశించిన పిమ్మట శాస్త్రానుసారముగా మునిగణ తాపసోత్తముల ఆశీర్వాదమునంది పలువురు పెండ్లి కుమారులను 4 పెండ్లి కుమార్తెలను కళ్యాణ వేదిక వద్దకు తోడితేగా బ్రాహ్మణోత్తములు శాస్త్రానురీతిగా వారిని కూర్చుండబెట్టి కళ్యాణము గావించిరి. ముచ్చటైన ముత్యాలు రంగైన రత్నాలు తలంబ్రాలు పోసిరి. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రమునందు ఋషి ముని గణ వేద తాపసోత్తమ మరియు బ్రాహ్మణోత్తముల సమక్షమున వేద శాస్త్రానురీతిగా అతి వైభవముగా కళ్యాణము జరిపెను. బ్రహ్మముళ్ళు వేయించి అగ్ని ప్రదక్షిణము గావించి నొకరి కంఠమునందు మరొకరిచే పూలమాలలు వేయించిరి. ధర్మానుసారముగా ఒకరి చేతులు ఒకరికి కలిపిరి. ఈ ప్రకారముగా అతి వైభవముగా అతి వేడుకగా కళ్యాణము జరిగెను. శాస్త్రయుక్తముగా అంతయు శుభముగా జరిగిన పిమ్మట శ్రీ జనక మహారాజు శ్రీరామచంద్రుల వారితో ఇట్లు భాషింపదొడగెను. కౌసల్యనందన, నా సుకుమార గాత్రియగు జానకీదేవి నేటి నుండి నీకు సహధర్మచారిణియు అర్ధాంగియు అయినది. ఇనవంశోత్తమ, సర్వము నెరింగిన మీకు నేనేమి చెప్పగలను? అయినను కన్యాదానము చేసిన వాడను కనుక నా ధర్మము ప్రకారము నేను తెలుపుచున్నాను. దశరథనందన, మడుగునందుగల ముత్యము సరస్సునకు చేరిన విధముగా ఇంతవరకు మా చేతులలో పెరిగిన జానకి ఈనాటి నుండి మీకు చరణదాసిగను ధర్మపత్నిగను నీకు అప్పగిస్తున్నాను. రామచంద్ర, మీరు మైఛాయవలే ఒకరినొకరు మత్య జలముల రీతి కనురెప్ప విధంబున కలిసిమెలిసి ఉండగలరని ఆశిస్తూ మేము కోరుతూ నా ఆశీర్వాదముల నొసగుచున్నానని పలికిన వారై కనుల వెంట ఆనంద భాష్పములు రాలగా సీతాదేవిని చేరదీసుకుని శిరము మూర్కొని ముద్దాడి తగిన రీతిగా ఆమెకు ధర్మహితులు బోధించి శ్రీరామచంద్రుల వారి చేతికి సీతాదేవి చేయిని కలిపెను. అదే ప్రకారముగా లక్ష్మణులకు ఊర్మిళాదేవిని హితవాక్యములు బోధించి వారిద్దరి కరములు కలిపెను. శ్రీకుశాధ్వజ మహారాజుయును అదే ప్రకారముగా భరత శత్రుఘ్నులకు మాండవి శృతకీర్తులను అప్పగించెను. మహావైభవముతో మిక్కిలి వేడుకగా ఘనముగా కళ్యాణ మహోత్సవము జరిగెను. ఆ రాత్రి అంతయు హాయిగా కాలము గడిచిపోయెను. మరుసటి ప్రాతకాలమున లేచి కాలకృత్యముల తీర్చుకొనిన వారై కొంత తడవైన పిమ్మట శ్రీ వశిష్ఠ విశ్వామిత్రుల వారును మరియు తదితర ఋషి ముని గణములను వారినందరూ ఆశీర్వదించిన వారై ఎవరి స్థానములకు వారు నీగిరి. గురువులు వెళ్ళిన పిమ్మట శ్రీ జనక మహారాజు దేశదేశముల నుండి వచ్చిన బ్రాహ్మణులకు భూదాన గోదాన సువర్ణదానములు విరివిగా చేసెను. పేదవారికి షడ్రసోపేతంబుగా పిండి వంటలతో భోజనములు పెట్టి వస్త్రదానములు పాత్రదానములు ఘనముగా 9 దినములు పంచిపెట్టెను.
ఈ ప్రకారముగా 9 దినములు కళ్యాణ మహోత్సవములు బ్రహ్మాండముగా జరిగిన పిమ్మట శ్రీ దశరథుల వారు కుటుంబ సమేతముగా సపరివారములతో అయోధ్యకు బయలుదేరెను. అప్పుడు శ్రీ జనక మహారాజు రాజమర్యాదలతో గౌరవపూర్వకముగా రథ గజ తురగ సైన్య దాసదాసీజన సపరివార సహితముగు మరియు సువర్ణ పతకములు గల గోవులను ఇంకా అనేక వస్తు వాహనములను దశరథుల వారి వెంట నగర ద్వారము వరకు సాగనంపి చేతులు జోడించిన వారై శ్రీ దశరథుల వారితో ఇట్లు ప్రసంగించిరి. అయోధ్య నరేశ, నేను మీ యొక్క దాసుడను. మీతో నాకు వియ్యము కుదిరినందులకు నా యొక్క వంశమునకు కీర్తి వెలసెను. మీరు ధర్మప్రభువులు. మీకు చెప్పునంతటి వాడను కాను. కాన నా యందు దయ ఉంచి ఈ యొక్క మంది మా కాల్బౌలములు దాసదాసీ జనగణములు రథ గజ తురగము మరియు కొంత సైన్య సమేతముగా మీకు లాంఛనముగా నొసంగుచున్నాను. దయ ఉంచి స్వీకరింపుడని పలుకగా దశరథుల వారు అందులకు అంగీకరించెను. ఆ పిమ్మట శ్రీ దశరథుల వారు శ్రీ జనక కుశ ధ్వజులను ఆలింగనము చేసుకుని ఆనంద భాష్పములు విడువగా అది గనిన శ్రీ జనక కుశధ్వజులు దశరథుల వారితో ఇట్లు ఊరడించిరి. దశరథ మహారాజా, సర్వము నెరింగిన ధర్మప్రభువులకు మేము చెప్పునంతటి వారము కాము. అయినా మా ధర్మము ప్రకారము మేము చెప్పుచున్నాము. మహారాజా, ఈనాటి నుండి మా పుత్రికామణులను మీ పుత్రికలుగా చూచుకునే భారము మీ పైన ఉన్నదని పలికిన వారై వీడికొలిపిరి. ఆ పిమ్మట శ్రీ దశరథుల వారు పుత్రులతో కలిసి సమస్త సపరివార సైన్య సమేతముగా 14 దినములలో అయోధ్యకు చేరవచ్చిరి. దశరథుల వారు పుత్ర సమేతముగా తరలి వస్తున్నారని తెలియగానే అయోధ్య నగర వాసులందరూ ఆనందముతో పొంగిపోయిరి. నగర సింహద్వారము వద్ద స్త్రీలు మంగళహారతులిచ్చుటకై వేచి ఉండిరి. అయోధ్య నగరమంతయు బాటలయందు జనులు క్రిక్కిరిసి ఉండిరి. అష్టవీధులు అనేక పుష్పమాలలచే అలంకరించి సుగంధ ద్రవ్య పరిమళముల నుంచిన వారై నగరమంతయు జయ జయ నాదములచే మారుమ్రోగసాగెను. శ్రీ దశరథుల వారును రాకుమారులను సువర్ణ కిరీటధారులై సర్వభూషణాలంకారులై రథములనెక్కి రథ గజ తురగ సైన్య సపరివార సమేతముగా అయోధ్యానగర సింహద్వారము వద్దకు సమీపించగనే స్త్రీలు మంగళహారతులనిచ్చి పుష్పముల జల్లి మంగళగీతములు పాడుచూ వెంటరాగా ప్రజలంతా జై జయ నాదములు సలుపుచుండగా రాకుమార్తెల చూచుటకై స్త్రీలు, రాకుమారుల చూచుటకై పురుషులు పూలమాలలు గైకొని ఉండగా శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను శ్రీ జానకీ ఊర్మిళ మండవి శృతకీర్తులు వెంటరాగా హిమాలయ శిఖరమాయ అనున్నట్లు శ్రీ దశరథ మహారాజు ప్రజలు ఆనందములో పాల్గొనిన వారై వారి మన్ననలను పొంది మహదానందముతో రాజభవనములకు జనిరి. ఆ పిమ్మట శ్రీ దశరథుల వారు పట్టణమంతయు దండోరా వేయించి ప్రజలకు అన్నదానము, వస్త్రదానము, గోదాన భూదాన సహితముగా విరివిగా చేసెను. రాకుమారులు తల్లిదండ్రుల సేవలో నిమగ్నులై భక్తి విశ్వాసములతో మెలుగుచుండగా రాకుమార్తెలు కూడా అత్తమామల సేవలకు, భర్తగారి సేవలకు ఏమాత్రమూ లోటు రాకుండా అతి భక్తి శ్రద్ధలతో సేవలు చేయుచుండిరి. ఈ ప్రకారముగా కొన్ని దినములు గడిచిన పిమ్మట కైకేయ మహారాజు యొక్క పుత్రుడు యుధాజిత్తుడు, అంటే భరతుని మేనమామ, ఆయన అయోధ్యకు వచ్చి దశరథుల వారికి నమస్కరించి ఇట్లనియే, మహారాజా, మా తండ్రి గారు భరతుని చూచి చాలా దినములైనది కావున మీకు నెరింగించి నా వెంట తోడి తెమ్మని నన్ను పంపి ఉన్నారు. కాన నా యందు దయ ఉంచి భరతుని నా వెంట పంపుమని పలుకగా ఆ వాక్యములకు దశరథుల వారు సంతసించిన వారై భరతుని చేరబిలిచి ఇట్లు పలికెను, నాయనా భరత, తాతగారు నిన్ను చూచి చాలా దినములైనదట. మీ మేనమామగారు నిన్ను వెంటగొనిపోవుటకు వచ్చి ఉన్నారు. కాన నీవు తక్షణమే బయలుదేరి వెళ్ళి వారి ముచ్చట తీర్చుమని పలికి ఆశీర్వదించగా ఆ వాక్యములకు భరతుడు సంతసించిన వాడై తల్లిదండ్రులకు, అన్నగారులకు వందనములు చేసి వారి ఆశీర్వాదముల నొంది తన తమ్ముడైన శత్రుఘ్నునితో కలిసి తాతగారింటికి నేకెను. భరత శత్రుఘ్నులు వెళ్ళిన పిమ్మట శ్రీరామలక్ష్మణులు వారు లేని కొరతను తీర్చి తల్లిదండ్రుల సేవ చేయుచుండిరి. శ్రీరామచంద్రుల వారును సీతాదేవియును అన్యోన్య ప్రేమతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఉండిరి. రామలక్ష్మణులు కూడా అదే ప్రకారముగా ప్రేమతో మెలుగుచు తల్లిదండ్రుల సేవలు నర్చుచు ప్రజల ఆదరాభిమానముల చూరగొనుచు ధర్మబద్ధులై మెలగుచుండిరి.
ప్రజలు వారి యొక్క సజ్జనత్వములను దయారసమును గురించి అనేకముగా పొగడు కొనసాగిరి. సీతాదేవియును అత్తమామల సేవకు ఏ లోపము రాకుండా అతి భక్తి శ్రద్ధలతో మెలుగుచు పతిభక్తిలో లీనమై ఉండెను. రాకుమారుల రాకుమార్తెల సేవలకు భక్తి విశ్వాసములకు తల్లిదండ్రులకు శ్రీ దశరథ కౌసల్య సుమిత్ర కైకేయులు ఎంతగానో ఆనందములందుచు నిత్యము ఆశీర్వదింపుచు ఆనందముగా మెలుగుచుండిరి. ఇంతటితోటి బాలకాండము పరిసమాప్తము. తదుపరి అయోధ్యాకాండమునకు వెళ్ళబోయే ముందు ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు మీకు గనక నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఆ అయోధ్యారాముని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి.